హలో హాయ్ ఆల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సంబర వ్లాగ్ అనమాట. వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేసిన, బట్ సంబర్ అయితే నిన్న వెళ్ళొచ్చాం మేము. ఎందుకు వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము అనేది వీడియోలో అయితే మీకు చూపిస్తా చూడండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం, సాలూరు వరకు వచ్చేసా. సాలూరు నుంచి అయితే మామిడిపిల్ల అయితే వెళ్తున్నా. సూర్యవర్ధన్కి ఆ ఊర్లో పుట్టుకొప్ప అనేది తీస్తున్నారు. నేను వెళ్ళేసరికి వాడికి పుట్టుకొప్ప తీసేశారు, అంత తొందరగా వెళ్ళాం. మా పిన్న అయితే చికెన్ పచ్చడి చేసి ఇస్తే అదైతే సెట్ చేసేసుకుంటుంది. మేము వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని 10:30 or 11 ఈ టైం కల్లా సంబర్ అయితే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం. సో అదే విధంగా అయితే స్టార్ట్ అయిపోయాం. ఈరోజు బస్సులు అయితే రావట్లేదు, సో ఆటో కోసం వెయిట్ చేస్తాం. చాలామంది ఉన్నాం కదా, సో ఆటో బుక్ చేసుకుని వెళ్దామని. వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, అక్క చెల్లెళ్ళు. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకే అర్థమవుతుంది, సో మనకైతే అర్థం కాదు. సో ఇక్కడ నుంచి సంబర 7.5 km అంట. చాలాసేపటికైతే ఒక ఆటో వస్తే ఆటో బుక్ చేసుకొని ఎక్కేసాం. సో ఇక్కడైతే చూడండి, వాడి గుండె ఎంత బాగుందో, ఆడెంత రిలాక్స్ ఫీల్ అవుతున్నాడో. చల్లగా ఉండుంటుంది. మా బుజ్జమ్మ అయితే పడుకోవాలని ట్రై చేస్తుంది, కానీ ఇద్దరు రాలేదు. ఈ డ్యామ్ అయితే సంబర్కి ముందు ఉంటుంది. సంబర్ ఏరియాకి సంబంధించిన డ్యామ్ అనమాట. చాలా బాగుంటుంది. అప్ అండ్ డౌన్ 2 సైడ్లు ఉంటాయి. ఇది బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. సో ఫైనల్ అయితే వచ్చేసాం. కొబ్బరికాయలు తీసుకొని బయట కాళ్ళు కడుగేసుకొని లోపలికి అయితే వెళ్ళాం. ఇక్కడ లైన్ ఉంటుంది మంగళవారం పూట అయితే. సో ఈరోజు సోమవారం వల్ల ఖాళీగా ఉంది మొత్తం కలిపి. సో దర్శనం అయితే ప్రశాంతంగా చేసుకున్నాం. చాలా తక్కువ మంది ఉన్నారు. నేనైతే అమ్మవారి దగ్గర గాజులు పెట్టించి తీసేసుకున్నాను 2. నాకైతే సరిపోలేదు. ఇక్కడ మేడం అయితే చాలా ప్రశాంతంగా ఆడేసుకుంటుంది. ఫ్రీడమ్ వచ్చేసింది అనమాట. సో దర్శనం అయితే అయిపోయిన తర్వాత అందరం వెనక్కి వెళ్ళిపోతుంటే మా వెనకాల చూడండి, మా బ్యాచ్ ఏం చేస్తున్నారు, ఫోటో స్టిల్స్ తీసుకున్నారు. ఇద్దరు కలిసి నార్మలీ అందరూ తీసుకుంటారు. ఎంతకు వెళ్ళిపోదామన్నా వెళ్ళాలి అయితే అనిపించట్లేదు. సో నేను వీడియో తీసేటప్పుడు తమ్ముడు స్టిల్స్ ఇస్తున్నాడు, సో ఆడిని కూడా క్యాప్చర్ చేశాను. కొంచెం రిటర్న్ అవుతుంటే ఊరు బయట కూడా ఒక టెంపుల్ ఉంటుంది. సో ఇదనమాట. ఈ ఏరియా అంతా మంగళవారం పూట వస్తే అస్సలు ఖాళీ ఉండదు, బట్ మేము సోమవారం రావడం వల్ల ఫుల్ ఖాళీ ఉన్నారు. పక్కన ఏరు ఉంటుంది, అక్కడే కోళ్ళు కోసుకుంటారనమాట. మేము సోమవారం ఎందుకు వెళ్ళామంటే మార్చి 3 గ్రహణం కదా, సో అందుకు టెంపుల్ ఉంటుందో లేదని చెప్పి ముందు రోజు వెళ్ళాం. ఇక్కడ కార్లు అనేవి 2 ఉన్నాయి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇది ఊరికి బయట సైడ్ ఉన్న ఇంకొక అమ్మవారు అనమాట. సంబర పోలమ్మ తల్లి ఊర్లో ఒక దేవత, ఇక్కడ ఒక దేవత. నాకు తెలిసినంత ప్రకారం వదిన మరదళ్ళు అంటారు. సో ఈ అమ్మవారిని కూడా ఒకసారి దర్శనం చేసుకుందామని ఈ గుడి లోపలికి కూడా వెళ్ళాం. 2 టెంపుల్లో కూడా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే జరిగింది. సంక్రాంతి ఫెస్టివ్ అవగానే అన్ని ఊర్లో జాతర అయితే జరుగుతుంది కదా, సో ఈ ఊర్లో ఈ అమ్మవారి జాతర కూడా అలాగే జరిగిద్ది అనమాట. నేను ఒక 6 years బ్యాక్ అయితే సేవకు కూడా వచ్చేదాన్ని. సో ఇప్పుడైతే రాలేదు, ఎందుకంటే పిల్లలు అయిపోయారు. సో వాళ్ళతో సరిపోయిద్ది కదా మనకి. ఈ చెట్టు దగ్గర అయితే దీపారాధన చేసుకుంటారు. నార్మల్ డేస్ కంటే మంగళవారంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అసలు ఖాళీ ఉండదు. మాకు క్లిప్స్ తీసుకోవడానికైనా చిన్న ఖాళీ దొరికింది. ఫుల్ ఖాళీ దొరికింది, చిన్నది కాదు. ఇంతకు ముందు ఇంకో కొండ చూపించాను కదా, దానికి ఆపోజిట్లో ఈ కొండ అనేది ఉంటుంది అనమాట. రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇలా ఆటోలో వచ్చేటప్పుడు కాకుండా బైక్స్ మీద వెళ్ళేటప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటాయి 2 కొండలు కూడా. అమ్మవారి దగ్గర అయితే సంతానం కోసం కూడా ముడుపులు కడతారు. సో అదైతే ఇందులో వీడియో క్లిప్ పెట్టలేదు. సో ఫైనల్గా అయితే అమ్మవారి దర్శనం చేసేసుకొని వెంటనే రిటర్న్ అయితే అయిపోయాం. వచ్చేసరికి చాలా ఎండగా ఉంది. వచ్చిన తర్వాత కాసేపు కూర్చొని భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకొని బ్యాంగిల్స్ వేసుకున్నాను. చూడండి, అమ్మవారి బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇక్కడైతే ఎవరి లగేజ్ అది తీసుకొని వెంటనే వెళ్ళిపోతున్నాం రిటర్న్. మా ప్రవీణ్కి అయితే లగేజ్ కొంచెం ఇచ్చారు. సో ఇదే అనమాట ఈరోజు వ్లాగ్. అందరికీ టాటా గుడ్ బై అని చెప్పేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. నేనైతే సాలూరు వచ్చేసా, వాళ్ళైతే వైజాగ్ వెళ్ళిపోయారు. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా అయితే వచ్చేసాం. సో ఇదైతే ఫైనల్గా సంబర్ వ్లాగ్. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.